నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. ఏదైతే కేంద్ర సహాయక హోంశాఖ సహాయక మంత్రిగా ఉన్న సంజయ్ గారి కుమారుడిపై బండి భగీరథపై కేసు ఫైల్ అయింది. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంజయ్ రెడ్డి గారు మనతో పాటు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అంటే బాబు, ఇవాళ నీతి నిజాయితీ కోసం పనిచేసే బీజేపీ పార్టీ మేము నీతి నిజాయితీ కోసం పనిచేస్తున్నాం అని చెప్తున్నారు కదా. మీకు నీతి నిజాయితీ నియమ నిబద్ధత ధర్మం అనేది ఉంటే సంజయ్ గారు ఆ మంత్రి పదవికి రాజీనామా చేసి మీ కొడుకు సైడ్ నిలబడి అసలు వాట్ ఈజ్ వాట్ అనేది ప్రజల వైపున మీరు మాట్లాడాలి. ఒకటి ఏదేమైనా అనేది ఇవాళ ఇద్దరు అబ్బాయి కానీ అమ్మాయి కానీ అయినప్పుడు అది ఫిజికల్ రిలేషన్ ఉండనియండి, ఫ్రెండ్షిప్ ఉండని, ఏది ఉన్నా కూడా తప్పుగానే అంటారు. ఒకటి అనేది ఏంటంటే కేంద్ర మంత్రి పదవి అడ్డు పెట్టేసుకొని మీ ఇంట్లో కూలి చేస్తున్నారు. అంటే మీ ఇంట్లో పిల్లల్ని మీరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎట్లా రక్షణ కల్పిస్తారు? ఒక కేంద్ర మంత్రి కదా మీరు, అందులో హోమ్ మినిస్టర్ దేశ భద్రత కోరుకున్న వ్యక్తులు మీరు. మరి మీ కొడుకును చక్కగా పెట్టుకోవాలనే ప్రశ్నలు అవుతుంది. ఈ రోజు మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నాం. డెఫినెట్ గా ఇవాళ రేవంత్ అన్న ఒకటే క్లియర్ గా చెప్పిండ్రు. పోలీస్ శాఖకు ఇమ్మీడియట్ గా ఈ కేసుని సుమోటోగా తీసుకొని ఇమ్మీడియట్ గా కేసు ఏంటి సాక్ష్యాలు ఇమ్మీడియట్ గా తీసేసుకొని ఇమ్మీడియట్ గా ఏముంది పోలీస్ వాళ్ళకి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. సీఎం గారు ఎప్పుడు కూడా మహిళల పక్షాన్నే ఉంటారు. ఏ మహిళలకైనా ఒకటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రేవంత్ అన్న చెప్పేది ఒకటే, మనం పోటీ చేసినప్పుడు మాత్రమే పార్టీ పరంగా గుర్తులు ఉంటాయి. గెలిచిన తర్వాత తెలంగాణకి మొత్తము రేవంత్ రెడ్డి గారు సీఎం. కాంగ్రెస్ పార్టీ పక్కన పెడదాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సీఎం కాదండి, తెలంగాణ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మహిళల భద్రత విషయంలో పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఇవాళ పిసిసి గారు కూడా ఎట్ ద సేమ్ టైం ఎలాంటి ఇట్లా అన్యాయం జరిగినా కూడా డెఫినెట్ గా స్పందిస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు కూడా ఇది మంచి సంస్కృతి కాదని చెప్తారు. ఇది ఎవరికైనా డబ్బు ఉన్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకైనా ఎవరికైనా కూడా చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. కాబట్టి ఇది ఇమ్మీడియట్ గా ఇవాళ నేను ఖండించగానే శిక్ష పడేది అయితే బాగానే ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో ఒక చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోలేం, జడ్జిమెంట్ కూడా ఇవ్వలేం. మనం ఎంతవరకు మనకు తెలిసినంత వరకు, మనకు ఉన్నంత వరకు, తెలిసినంత వరకు మనం స్పందించడం జరుగుతుంది. కాబట్టి ఏ విషయమైనా కొంచెం ఆచి చూచి మనం ఈ అనేది భద్రతా విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఒక 1 or 2 days కూడా మేము వెయిట్ చేయడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఒక ఆరోపణ వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత బండి సంజయ్కి ఉంది, బండి సంజయ్ కొడుకు మీద ఉంది. ఇవాళ అయ్యా పదవిలో ఉన్నప్పుడు అలంకరణ కోసం వచ్చింది అనుకుంటున్నారు పదవి. మీరు గుల్కడానికి అమ్మాయిలను ఫామ్ హౌస్లో తీసుకుపోయి ఎంజాయ్ చేయడానికి కాదు బాబు. మీకు మీ నాన్న ఒక భద్రతలో అంటే ఇవాళ గవర్నమెంట్ లో పనిచేస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, 10 మందికి సాయం చేయాలి. రౌడీజం గూండాయిజం చేసి వాడుకొని వదిలేస్తాము అని చెప్పేసి మీకు అందిత కాలు లేకపోతే జుట్టు చేసేసి తర్వాత వాళ్ళు డబ్బుల కోసం చేసిరు, ఇక డబ్బుల కోసం చేసే విధంగా అక్కడ ఇవాళ మహిళా జాతిని మీరు అవమానిస్తున్నారు. దయచేసి మీరు ఇట్లాంటివి పునరావృతం కాకూడదు. డెఫినెట్ గా నువ్వు నిరూపించుకోవాలి, నువ్వు సాక్ష్యాలు కూడా కోర్టు ముందు పెట్టాలి, నిజాలు ఒప్పుకోవాలి. అంతేగాని మీరు పెళ్లి చేసుకోండి, మంచిగా పెళ్లి చేసుకొని పెళ్ళంతో ఎంజాయ్ చేయండి. ఎందుకు మీకేం పని ఉంది? మీరు ఇంతమంది మీ నాన్నకు తెలియదా? మీ ఇంటికి పిలిపించుకుంటారు, ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతారు, తర్వాత వచ్చేసి మమ్మల్ని బ్లాక్ మెయిలింగ్ చేస్తా అంటారు. అంటే మీరు అనుకున్న దానికి మీరు పిలిస్తే వచ్చి కోవాలి, లేకపోతే వాళ్ళు డబ్బుల కోసం చేసిరంటారు. ఎంత డేర్ ఉండాలి మీకు? ఒక అమ్మాయి శీలాన్ని మీరు ఒక డబ్బులతో పోలుస్తున్నారంటే కొంచెమైనా బుద్ధి ఉండాలి మీకు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆడదంటే అంత అలసైపోయిందా ఇవాళ? సో ఇది పార్టీలకు అతీతంగా అందరం కూడా మనం స్పందించాలి. డెఫినెట్ గా ఇవాళ భగీరథ మీద 100% నమోదయ్యింది. అక్కడ మరి అది అమ్మాయి అది కూడా ఇంటరాగేషన్ చేస్తున్నారు. అది అయిన తర్వాత తప్పకుండా శిక్ష పడాలి, వదిలే ప్రసక్తి ఏం లేదు. దీనికి ఏ గవర్నమెంట్ కానివ్వండి ఎవరు కూడా సపోర్ట్ చేయరండి. ఎవరు చేస్తారు? ఇది చాలా సెన్సిటివ్ అంశం. అమ్మాయిల విషయంలో భద్రత అవసరం. బతికే హక్కు, స్వేచ్ఛ అనేది మనకు రాజ్యాంగం ఇచ్చినప్పుడు స్త్రీలకు కూడా ఇట్లాంటి విషయాలలో భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు రాజీనామా చేయాలి.